బయటికి వెళ్ళి ఆలోచన చేశారు. ఏమిటని ఆలోచన చేశారు? నేనిప్పుడు ఇలా వెళ్ళిపోతే ఉపయోగం ఉండదు, ఆ రావణాసురుణ్ణి ఎలాగైనా కలుస్తాను, నా శక్తి ఏమిటో ఒక్కసారి వాడికి చూపిస్తాను, చూపిస్తే అప్పుడు వాడికి నా ప్రభువు శక్తి ఏమిటో తెలుస్తుంది అని హనుమ అనుకున్నారండి. ఎందుకంటే సీతమ్మ క్షేమంగా ఉందని తెలిసిపోయింది కదా, ఇంకా భయపడవలసిన అవసరం లేదు. నేను ఇక్కడ ఉన్నంత వరకు ఎవరు ఏమి చేయలేరు సీతమ్మని, కాబట్టి నేను ఇక్కడే ఉండి ఆ రావణాసురుడికి నా శక్తి ఏమిటో ఒక్కసారి చూపిస్తాను అనుకున్నారండి హనుమ. అంతవరకు బాగానే ఉన్నారు. సడన్గా ఈ ఆలోచన వచ్చింది. వచ్చిన వెంటనే అశోకవనాన్ని మొత్తం కూడా ఎగిరి దుముకి సర్వనాశనం చేసేశారండి. వెంటనే దూతలందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఎక్కడికి? రావణాసురుడి దగ్గరికి. అడ్డొచ్చిన దూతలందరినీ అవలేలగా మట్టు పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. చాలామంది పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ప్రభు ఏమైందని చెప్పంటే, ఎవరో ఒక కోతి వచ్చింది ప్రభు. ఆ కోతి వచ్చి సీతమ్మతో ఏదో మాట్లాడింది. ఏమి మాట్లాడిందో మాకు ఏమీ అర్థం కాలే. ఈ సీతమ్మ ఇలాగే మాట్లాడుకుంటుంటుందిలే, ఎప్పుడు తన భర్త గురించి ఆలోచించుకొని ఏదో అలాగా మమైకంలో ఏదో మాట్లాడిందిలే అనుకున్నాము. ఇప్పుడు ఆ కోతేమో అశోకవనాన్ని మొత్తం సర్వనాశనం చేసేస్తుంది ప్రభు అని చెప్పారు. వాడికి విపరీతమైన కోపం వచ్చింది రావణాసుడికి. ఏమిటి, ఒక కోతి వచ్చి అశోకవనాన్ని నాశనం చేస్తే సిగ్గు లేకుండా చెప్పడానికి నా దగ్గరికి వచ్చారా? ఆ కోతిని పట్టుకోలేకపోయారంటే అది సామాన్యమైన కోతి కాదు ప్రభు, దాన్ని పట్టుకోవడం మా వల్ల కాదని చెప్పారు వీళ్ళు. ఆయనకి కోపం వచ్చేసి 1వ నెంబర్ బెటాలియన్ వదిలేడు. మన భాషలో ఒక 80,000 మంది సైన్యాన్ని వదిలేడు మాట. వెంటనే 80,000 మంది వచ్చారండి ఆంజనేయ స్వామి మీదకి. ఆంజనేయ స్వామి ఆనందముగా విహరిస్తూ అక్కడ ఉన్నటువంటి వృక్షాలు, ఆయుధాలు లేవు వాళ్ళంటే, ఆయుధాలు, గదలు, శూలాలు, డాలులు, కత్తులు, కటార్లు పట్టుకుని వచ్చారు. ఈయన దగ్గర ఆయుధమే లేదు. అక్కడ ఉన్నటువంటి ఆ పెద్ద పెద్ద కొమ్మలు, వృక్షాలని కూడా విరిచేసి వాళ్ళందరినీ 80,000 మందిని ఒక్క హనుమ శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ 80,000 మందిని కూడా సంహరించేసాడండి ఒక్క ఆంజనేయ స్వామి. జయవల పవనసుత హనుమానికి. అంతే, విపరీతమైనటువంటి కోపం వచ్చేసింది. దానికై జయమంత్రం అంటారు. ఏమంటారంటే, జయత్యతి బలో రామో లక్ష్మణచ్చ మహాబలః, రాజా జయతి సుగ్రీవో రాఘవ వేనేభి పాలిత, దాసోహం కౌశలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః, హనుమాను శత్రు సైన్యానాం నిహాంత మారుతాత్మజ అని చెప్పి జయమంత్రాలు ఉంటాయి. మనం అదంతా చెప్పలేము కాబట్టి శ్రీరామ జయ రామ జయ జయ రామ చెప్పుకుంటున్నాం. సరేనా? మీరందరూ ఎప్పుడు వచ్చినా అదే చెబుతూ ఉండాలన్నమాట ఆనందముగా. వెంటనే అక్కడి నుంచి వెళ్ళాడు. ఆ చైత్ర ప్రాసాదాన్ని మొత్తం కూడా ధ్వంసం చేసేసాడు. తర్వాత జంబుమాలి ఉన్నటువంటి వాడు ఒకడు వచ్చాడు. ప్రహస్తుని కుమారుడు, మంత్రి కుమారుడు. వాడు కూడా మహాశక్తివంతుడు. ఆంజనేయ స్వామితో గొప్ప అస్త్రశస్త్రాలని కూడా తీసుకుని వచ్చాడు. ఆ జంబుమాలిని కూడా ఆంజనేయ స్వామి అవలీలగా యుద్ధము చేసి శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అనుకుంటూ వాడిని సంహరించేశాడు. 7 మంత్రి పుత్రులు వచ్చారు. ఆ 7 మంత్రి పుత్రులు కూడా సంహరించేశాడు. తర్వాత సేనాపతులు 5 వచ్చారు. విరూపాక్షుడు, ఉపాక్షుడు, దుర్ధనుడు, ప్రగసుడు, భూషకర్ణుడు అన్నటువంటి 5 సేనాపతులు వచ్చారు. వాళ్ళతో కూడా విశేషమైనటువంటి యుద్ధము చేసి వాళ్ళను కూడా చంపేశాడు. తర్వాత అక్షకుమారుడు, రావణాసురుడు కొడుకు మాట, చివరికి కొడుకును పంపించేశాడు. ఆ అక్షకుమారుడు వచ్చాడు. వాడు భయంకరమైనటువంటి యుద్ధము చేశాడండి. చాలాసేపు వారిద్దరి మధ్య భయంకరమైన యుద్ధము జరిగింది. మొత్తానికి ఆ యుద్ధములో ఆంజనేయ స్వామి శ్రీరాముని యొక్క దివ్య అనుగ్రహము చేత ఆ అక్షకుమారుని కూడా సంహరించేశారు. ఈ వార్త తెలిసి రావణాసురుడు విశేషంగా దుఃఖాన్ని పొందాడు. ఎవడరావాడు? ఒక్క వానరుడు, ఒక్కడంటే ఒక్కడొచ్చి 80,000 మంది సైన్యాన్ని, మంత్రి కుమారుల్ని అందరిని కూడా సంహరించేశాడు, నా కుమారుని కూడా సంహరించేశాడు అని చెప్పి బాధపడుతూ ఉంటే వెంటనే ఇంద్రజిత్తు బయలుదేరాడండి. ఈ ఇంద్రజిత్తు రావణాసురుడు కొడుకు. వీడు మహాజుత్తులు మారిన అక్క. వీడికి తెలియనటువంటి విద్య లేదు మాట. మహాబలవంతుడు మాట వీడు. ఇంద్రుడిని కూడా భయపెట్టాడు ఒకనొకప్పుడు. ఇంద్రుడిని బంధించి తీసుకుని వచ్చేసాడు. బ్రహ్మదేవుడు వచ్చి విడిపించుకొని వెళ్ళాడు ఇంద్రుడిని. అంత బలవంతుడు మాట వీడు. అందుకే ఇంద్రుడిని జయించాడు కాబట్టి వీడి పేరు ఇంద్రజిత్ అయ్యాడు మాట. మహాబలవంతుడు. వీడికి సకల విద్యలు కూడా తెలుసు మాట. మాయావి మాట వీడు. రావణాసురుడు ఎంత బలవంతుడో వీడంత బలవంతుడు మాట. అంత గొప్ప శక్తివంతుడు వీడు. వాడు వచ్చాడండి.
విపరీతమైనటువంటి యుద్ధము జరిగింది. ఆ యుద్ధములో ఇద్దరిది నువ్వా నేనా అన్నట్టుగా మహాభయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. వేలాది మందిని మట్టుబెట్టుకుంటూ వచ్చాడు. ఈ ఇంద్రజిత్తు భయంకరమైనటువంటి ఆ యొక్క అస్త్రాలన్నీ ప్రయోగించాడు. వాటన్నింటినీ చిన్నాభిన్నం చేసుకుంటూ వచ్చాడు. చిట్ట చివరికి చూసి 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 బ్రహ్మాస్త్రాన్ని వదిలేడండి ఇంద్రజిత్తు. ఇంకా అదే ఫైనల్. బ్రహ్మాస్త్రము తనకి ఏమీ చేయదని వరం ఉంది. బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు ఆంజనేయ స్వామికి. కానీ ఈ బ్రహ్మాస్త్రానికి గౌరవించి నేను లొంగిపోతే నన్ను తీసుకొని వెళ్తారు ఎక్కడికి? రావణాసురుడి దగ్గరికి. అప్పుడు వాడికి బుద్ధి చెప్పొచ్చు అని హనుమ అనుకొని ఆ బ్రహ్మాస్త్రానికి లొంగిపోయాడండి. హనుమ లొంగిపోగానే ఈ పిచ్చి వాళ్ళందరూ కూడా రాక్షసులందరూ లొంగిపోయాడు అని చెప్పి కట్టండి కొట్టండి తన్నండి అనుకుని వీళ్ళందరూ వచ్చారండి. వచ్చేసి హనుమని పిడిగుద్దులు గుద్దుతూ కాలుతో తంతు ముష్టిఘాతాలు గుద్దుతూ బలవంతంగా ఈడ్చుకొని బ్రహ్మాస్త్రానికి లొంగిపోయాడని అనుకొని భగవంతుడి కోసం ఎన్ని దెబ్బలు కూడా భరించాడు చూడండి హనుమ. చూడండి అవన్నీ కూడా భరించుకుంటూ వాడిని ఈడ్చుకుంటూ స్వామి హనుమని జాగ్రత్తగా రావణాసురుడి దగ్గరికి తీసుకొని వెళ్ళారు. అక్కడ రావణాసురుడు ఉన్నాడు, సభలో అందరూ కూడా ఉన్నారు. అక్కడ ఇతర పురాణాల్లో ఉంటుందన్నమాట, దూతగా వచ్చాడు కదా హనుమ. దూతగా వచ్చినటువంటి వాడిని బంధించకూడదు మొదటిది. సరే ఇతను ఆ విధంగా ప్రవర్తించలేదు కాబట్టి బంధించాడు అనుకుందాం. కానీ ఆసనం ఇవ్వాలి. ఆసనం ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఇంకా లేనిపోయినటువంటి మాటలన్నీ ఆడుతున్నాడు. చూశాడు హనుమ, వీడికి ఆసనం ఇవ్వకపోతే నాకేముందని చెప్పి తన తోకని మొత్తం కూడా పెంచాడు. పెంచి రావణాసురుడు ఆసనం కంటే పెద్ద ఆసనం చేసుకొని జై శ్రీరామ్ అనుకుంటే ఎగిరి కూర్చున్నాడండి ఆంజనేయ స్వామి. వాడికి ఎంత అవమానం అండి. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వచ్చారు, వాళ్ళు కుర్చీ వేయలేదు, మనం వెళ్ళి వాళ్ళ ప్రధాన కుర్చీ లాక్కుని మనమే అక్కడ కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే ఎలాగుంటుందండి వాళ్ళకి? ఆ పని చేశాడు హనుమ. వాడికి బుద్ధి వచ్చి ప్రహస్తుడితో అడిగించాడు. దూతలతో మాట్లాడము, వానరులతో మాట్లాడము నా ప్రెస్టేజ్కి భంగం అని చెప్పి ప్రహస్తుడితో మాట్లాడించాడు. ప్రహస్తుడు అడిగాడు, నాయనా నీకు శుభం కలుగుగాక, నీకు భద్రం, నువ్వేమీ ఇక్కడ భయపడవలసిన అవసరం లేదు. అసలు నువ్వు ఎవరు? ఎందుకోసం వచ్చావు? ఎందుకు ఈ విధ్వంసాన్ని సృష్టిస్తూ ఉన్నావు? నువ్వు నిజము చెప్పు, నీకు ఇక్కడ ఏమీ జరగదు, మేమందరమే ఉన్నాము, నీకు అభయం ఇస్తున్నాము అని చెప్పి అన్నారు. ఈడ అభయం ఆయనకు కావాలా? కానీ ఆయన విన్నాడు జాగ్రత్తగా. సరే అని చెప్పి, నేను దాసోహం కోశలేంద్రస్య, నేను శ్రీరామచంద్రుడి యొక్క దూతని. ఎంత బాగా చెప్పాడండి హనుమ. శ్రీరాముడి యొక్క దూతని, దశరథ మహారాజు కుమారుడు ఉంటే శ్రీరామచంద్రుడి యొక్క భార్యని సీతని మీరు అపహరించి తీసుకుని వస్తే ఆ విషయాన్ని తెలుసుకుని రాముడు కోపోద్రిక్తుడై అవతల ఉన్నారు. నేను ఆ విషయము తెలుసుకుని 100 యోజనముల సముద్రాన్ని దాటి లంకిని దాటుకుని ఇక్కడికి వచ్చి నువ్వు పంపించిన 80,000 మంది వీరుల్ని మట్టుబెట్టి నీ కుమారుణ్ణి మట్టుబెట్టి ఈ బ్రహ్మాస్త్రం నాకేమీ చేయకపోయినా కావాలని ఈ బ్రహ్మాస్త్రానికి బంధించినట్టుగా నటించి నీతో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చానన్నాడండి ఆంజనేయుడు. అంతే, వీడికి మొత్తం దిగిపోయి, ఓరే ఎంత ధైర్యంరా! నన్ను చూసి ఇంద్రుడు పారిపోయాడు, చంద్రుడు పారిపోయాడు, యముడు పారిపోయారు, అందరూ పారిపోతే ఒక వానరుడు ఎంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాడా అని చెప్పి చూశాడు. చూసి విశేషమైనటువంటి కోపం వచ్చేసింది. అనేక ధర్మాలని చెప్పాడు. రావణాసురా, ఎప్పటికైనా మించిపోయింది లేదు, సీతమ్మను వదిలిపెట్టేయి, రాముడికి నీ రాజ్యం అవసరం లేదు, నువ్వు చేసింది మహాపాపం చేశావు. సీతమ్మ మహాపతివ్రత, అగ్ని వంటి పతివ్రతని రాముడు లేనప్పుడు తీసుకొని వచ్చావు. నువ్వు వీరుడివైతే సురుడివైతే రాముడిని గెలిచి తీసుకుని రావాలి. రామలక్ష్మణులు లేనప్పుడు మారీచుడిని పంపించి మాయాలేడిని సృష్టించి ఏమిటో పన్నాగాలు చేసి తీసుకుని వచ్చావు. ఇదా నీ యొక్క శక్తి అని చెప్పి విపరీతంగా వాడికి ధర్మబోధ చేశాడండి. వచ్చిన పని అది కదండి. అవన్నీ కూడా చేశాడు. ఇంకా అది వినలేక కోపం వచ్చేసి రావణాసురుడు వీడిని చంపేయండి అని చెప్పి ఆజ్ఞాపించాడండి. ఆజ్ఞాపిస్తే అప్పుడు విభీషణుడు దిగాడండి. అప్పుడు విభీషణుడు చెప్తాడు, అన్నయ్య దూతని చంపకూడదు, ఎందుకంటే మన దగ్గరికి దూతగా వచ్చాడు, నువ్వు చాలా గొప్పవాడివి. హనుమ చెప్పాడు కదా, నువ్వు సేవ చేయకపోయిన చేత నీకు రామ అనుగ్రహము కలగలేదన్నాడు కదా, ఇంకెందుకు నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, నేను రామసేవ చేస్తానని నిర్ణయించుకున్నాడు విభీషణుడు. నిర్ణయించుకొని చెబుతాడు, అన్నా రావణ
తెలిసిన వాడవు శాంతముగాన మనవిని వినుమా, దూతను చంపుట ధర్మముగానిది లోకముచే గర్హింపబడునది. అన్నయ్య, దూతను చంపకూడదన్నయ్య. ఇటువంటి దూతను చంపితే నువ్వు ఎంత గొప్పవాడివి, ఎంతమందిని జయించినటువంటి వాడివి, చిట్ట చివరికి ఒక దూతను చంపేవని నింద పడిపోతావు. సూర్యుడివైన నీకు తగినటువంటి పనన్నయ్య. కాబట్టి దూతను చంపొద్దు. దూత ఎడల విధించబడినటువంటి దండనలు చాలా ఉన్నాయి. తల కొరిగించవచ్చు, తోకకి నిప్పు పెట్టవచ్చు, వికలాంగుని చేయొచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు, కానీ చంపకూడదు అని చెప్పాడు. ఆ క్షణానికి వాడి బుర్ర బాగానే పనిచేసింది. విభీషణుడు చెప్పింది కూడా ధర్మముగే ఉంది. వానరులకి తోక అంటే చాలా ఇష్టము కాబట్టి ఆ తోకకు నిప్పు పెట్టించి ఊరంతా ఊరేగించి అప్పుడు వీడిని వదిలేయండి అన్నారంతే. తోకకు నిప్పు పెడితే అది కాలిపోతుంది, వాడు చాలా ఇబ్బంది పడిపోతాడని ఆయన ఉద్దేశం. ఆయన నిశ్చలముగా శ్రీరామ జయరామ అని కూడా ఊరుకున్నాడు. వెంటనే అక్కడ తీసుకొచ్చారు ఆ రకరకాలైనటువంటి ఆకులు, అలములు, వృక్షాలు అన్నీ తీసుకొచ్చి దాంట్లో తైలమంతా కూడా ముంచేసి కొన్ని బట్టలు, వస్త్రాలని కూడా దానికి చుట్టేసి తోకకు నిప్పు పెట్టారు. హనుమకి ఏమీ కాలకపోయినా అలాగ ఉన్నారు. రా నిన్ను ఊరంతా ఊరేగించాలన్నారు. హనుమని కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఊరేగిస్తూ తీసుకెళ్లారు. అలా వెళ్తూ ఉంటే హనుమ అనుకున్నాడు, ఆ అగ్నిదేవుడు తోకని చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టినట్టుగా ఉంచాడంట. ఈయనకి తోక మండుతుంది కానీ కాలట్లే, నొప్పి లేదు, ఊరికే మంట వస్తుంది అంతే తోకలో నుంచి. ఆయన అలాగ సహకరించాడు అగ్నిదేవుడు. ఆయన తిప్పుతూ ఉంటే ఒక ఆలోచన చేశాడంట, ఎంతసేపు ఇలా తిప్పుతారు, ఇంకెందుకు ఏ తోకతో అయితే నాకు నిప్పు పెట్టారో ఆ తోకతోనే వీళ్ళకి బుద్ధి చెబుతాను, ఈ లంకానగరం మొత్తాన్ని కూడా కాల్చేస్తాననుకొని జై శ్రీరామ్ అని చెప్పి అందరినీ ఒక ఉదుటిని గెంటేశాడండి అంతే. వీళ్ళు ఆశ్చర్యపోయి ఎంతవరకు వీడు బంధించబడిన ఈడేమిటలకు విజృంభించాడని చెప్పి ఇక విశ్వరూపాన్ని చూపించి రెండ్రా ఎవరు వస్తారని చెప్పి ఆ తోకతో అంతఃపురాలు మొత్తంకి వెళ్ళిపోయి ఆ అంతఃపురాలు మొత్తాన్ని కూడా తగలబెట్టేశాడండి. అలా తగలబెట్టి 1 కాదు 2 కాదు 3 కాదు లంకానగరం మొత్తాన్ని కూడా తగలబెట్టేశాడండి అంతే హనుమ. అలా తగలబెట్టేస్తే వీళ్ళందరూ ఆహాకారాలు చేసుకొని పరుగున ఎవరెవరు ఎక్కడెక్కడికి పారిపోవాలో ఆ విధముగా పారిపోతూ వచ్చారు. ఇంకా హనుమ ఎక్కడ ఏమి లేకుండా లంకాపురం మొత్తం ఎటు చూసినా అగ్ని జ్వాలలతో నిండిపోయిందండి. అలా నిండిపోయిన తర్వాత సముద్రం దగ్గరికి వచ్చాడు, జై శ్రీరామ్ అనుకొని. ఆ మంటని ఒక్కసారి ఆ తోకని అందులో ముంచాడు. అది మంట లేదు, నొప్పి లేదు, అగ్ని మాత్రమే ఉంది దానికి. ఆర్పాడు. ఆర్పిన తర్వాత ఒక్కసారి వెనక్కి చూశాడండి. చూస్తే విపరీతమైనటువంటి దుఃఖం వచ్చేసింది హనుమకి. అయ్యయ్యో, ఎంత తప్పు చేశాను, ఇప్పుడు లంకాపట్నాన్ని తగలబెట్టేశాను, సీతమ్మ కూడా ఈ లంకలో ఉంది కదా, ఇప్పుడు సీతమ్మకి ఏం ఆపద కలిగిందో అని చెప్పి ఎంతో అంటే ఆ భక్తి పారవశ్యము చూడండి. అక్కడ అంటారు, సీతామాత క్షేమము మరచితి కోపతాపమున లంక దహించితి, లంకాపురము సర్వము పోగా ఇంకా జానకి మిగిలియుండునా. చూడండి, కోపతాపం వల్ల ఎంత పొరపాటు చేసేసాను చూడండి, ఒకసారి వినండి. సీతామాత క్షేమము మరచితి కోపతాపమున లంక దహించితి, లంకాపురము సర్వము పోగా ఇంకా జానకి మిగిలియుండునా. సిగ్గుమాలిన స్వామి ద్రోహిణి, నా స్వామికి ద్రోహం చేసేసాను నేను, సిగ్గుమాలిన స్వామి ద్రోహిణి. సీతను చంపిన మహాపాపినని మారుతివగ సీత చేసిన పనిగని, తన కోపమే తన శత్రువాయనని చాలా దుఃఖం పడిపోతాడు. సీత లేనిదే రాముడు ఉండడు, రాముడు లేనిదే లక్ష్మణుడుండడు, భరత శత్రుఘ్న సుగ్రీవాదులు ఈ దుర్వార్త విని బ్రతుకజాలరు, ఈ ఘోరమునకు కారణమైతినని మారుతివగచిత చేసిన పనిగని, తన కోపమే తన శత్రువాయేనని అని విపరీతముగా దుఃఖము చెందుతూ ఉంటే శ్రీ రఘురాముని
ప్రియసతి సీత అగ్ని వంటి మహాపతివ్రత అగ్ని దహింపనేర్చున అయో నిజను అగ్ని దహించున నన్ను కరుణించిన అగ్నిదేవుడు సీతను చల్లగా చూడకుండునా. అగ్నిదేవుడు నన్నే కరుణించి నాకు మంట లేకుండా చేశాడు కదా, సీతను చల్లగా చూడకుండా ఉంటాడా? ఖచ్చితంగా సీతని కాపాడుతాడు అగ్నిదేవుడు అని మనస్సులో అనుకుంటే అని హనుమంతుడు తలచుచుండగా శుభశకునములే తోచెనెమ్మదిగా ఎల్ల రాక్షసుల సిరి సంపదలు మంటల పాలై దహనమాయనని అశోకవనము ధ్వంసమైనను జానకి మాత్రము క్షేమమేనని లంకాపురము రూపుమాసినను విభీషణ గృహము క్షేమమేనని అంబర వీధిని సిద్ధచారుణులు పలుకగా విని మారుతి పొంగేను. అంబర వీధిలో సిద్ధచారులు వెళ్ళిపోయి హనుమా నువ్వేమీ బెంగపడొద్దయ్యా, సీతమ్మ నిక్షేపములాగుంది, విభీషణుడు గృహము నిక్షేపములాగుంది, లంకంతా కాలిపోయినా ఈ రెండే మిగిలి ఉన్నాయి అని చెప్పారటండి. అంతే, ఇంకా హనుమ ఆనందము చూడండి ఒక్కసారి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.